లాస్ట్ టైం పనులు లడ్డు తీసుకున్నా కదా, ఇంకా పైసలు ఇవ్వాలి. ఒకసారి ఫోన్ చేయరా వానికి. ఫోన్ చేసినా వాడు ఫోన్ లేపుతలేడు. ఫోన్ అంటే వర్కౌట్ కాదు, సీదా వాళ్ళ ఇంటికి పోదాంపా. అరే మీ తమ్ముడు పోయినసారి వినాయక చవితికి లడ్డు తీసుకుండు, ఇప్పుడు ఫోన్ లేపుతలే, మనుషులు కనబడతలేడేంద్రా? అరే అన్న వాడినా మీ లడ్డు ఎట్టి ఇచ్చిరే మీరు? అరే అన్న వాడు లాస్ట్ టైం లడ్డు తీసుకొని ఈసారి ప్యాడ్ బ్యాండ్ ఇప్పిస్తాడు అన్న, అందుకే వానికి ఇచ్చినాం. ఈసారి ప్యాడ్ బ్యాండ్ ఇప్పిస్తాడు అన్న, అందుకే వానికి ఇచ్చినాం. వాడినా మీ ఇంట్లో 10 పైసలు వేయర్రా బాబు, వాడినా మీ ఇంట్లో 10 పైసలు వేయర్రా బాబు, మీరు ప్యాడ్ ఎట్లా మీర్రా? అరే అన్న వాడిని తెలియదు, వాడు మీ తమ్ముడు లడ్డు మీ ఇంటికి వచ్చింది కాబట్టి పైసలు మీరే వేయాలి. అరే కుల్లా అవ్వాలి చెప్తున్నా, వానికి ఇంట్లోకి సంబంధమే లేదురా, వానికి ఇంట్లోకి సంబంధమే లేదురా. మీరు వాళ్ళని పట్టుకొని ఎట్లా వసూలు చేసుకుంటారు అట్లా వసూలు చేసుకోరు, కానీ ఇంట్లో నుంచి ఒక్క రూపాయలు ఏమన్నా వేసుకోరా. అరే అదేంద్రా మీ సొంత తమ్ముడే కదా అట్లా మాట్లాడుతున్నావు, సంబంధం లేదని. అవ్వానా నువ్వు నాకేమన్నా చెప్పించినావా? ఇంట్లోకి వచ్చి నన్ను ఆడుతున్నావు, ఇప్పుడు నడవానా నాడు ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్. ఇప్పుడు మంచిగా అయిందారా, నేను ముందే చెప్పినా కదరా, నెట్ క్యాష్ ఎవరిస్తే వాళ్ళకే లడ్డు ఇద్దామని. మీరు ప్యాడ్ బ్యాండ్ కష్టపడి మనకి లడ్డు ఇచ్చారు, ఇప్పుడు మనమే ఎగ్జామ్ ప్యాడ్ లో కొట్టుకుంటూ పోవాలి. నరేంద్ర బాబు ఇప్పుడు మనమే ఎగ్జామ్ ప్యాడ్ లో కొట్టుకుంటూ పోవాలి. నరేంద్ర బాబు అరే గణేష్ అయితే కింద మీద పడి వాడిని అడిగి బుక్ చేసినాం. ఈసారి చందా మాత్రం అన్ని గల్లీలు తిరిగి కవర్ చేశారు మంచిగా. ఇంత పెద్దగా అయినాక కూడా గల్లల్లో తిరిగి చెంద అడుగుదామంటావేంద్ర పొరలాక? అన్నా మేమంటే పెద్దగా కానీ నువ్వు కాలేగా అన్న, మేమంటే పెద్దగా కానీ నువ్వు కాలేగా అన్న. అన్న చందకు పోతే పోయినా మన పక్క గల్లకి అస్సలు వద్దు. పోయినసారి ఒక ఆంటీ 10 రూపాయలు ఇచ్చి 10 సార్లు ప్రసాదం అడిగింది అన్న, 10 రూపాయలు ఇచ్చి 10 సార్లు ప్రసాదం అడిగింది అన్న, ఒకటే తలకాయ తింటుంది అన్న. వీళ్ళందరూ ఇట్లనే అంటారు అన్న, బుక్ అన్ని రెడీ అయినప్పుడు ఎవరు రాడన్నా, ఒకడేమో గేమ్ అంటాడు, ఒకడేమో కోరి అంటాడు ఏందనేది, ఒకడేమో గేమ్ అంటాడు, ఒకడేమో కోరి అంటాడు ఏందనేది. అరే ఇంకా చందాలు అంటారేమో, నేను చెప్పిన స్పాన్సర్ అని సెట్ చేస్తాను, చాలాలు కప్పాలి చందాలు గుంజాలి, చాలాలు కప్పాలి చందాలు గుంజాలి ఏమంటున్నా? నీ స్పాన్సర్ లో లేపరా అన్న, చందా స్టార్ట్ చేసే పక్కన అపార్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అన్న, ఎందుకంటే మంచి మంచి పొరలు ఉంటారన్న, మంచి మంచి పొరలు ఉంటారన్న. అరే వినాయక చవితికి ఇంకా వారమే ఉందిరా, మండపం వేయాలి, పర్మిషన్ తీసుకోవాలి, తడకలు మాట్లాడాలి, డెకరేషన్ అని మాట్లాడాలి, అరే కట్టెలోని మాట్లాడాలి, మండపమే నాకు అప్పని ఇంకా కవర్ కావాలి. ఏం అంటలేరేందిరా? ఎవరి గురించి పైసలు ఎందుకన్నా బొక్క, మా అయ్య లారీ ఉంది దాని మీద ఎత్తుకొని వచ్చేస్తా నేను. అన్న తడకల గురించి మీరు ఏం టెన్షన్ పడకురా, మొన్ననే మా దోస్తు అన్నది పెళ్లి అయింది, ఆడున్న పందిరి మీద ఉన్న తడకలన్నీ తీసుకొచ్చి మన మండపం మీద వేసేసాం. ఉన్న పందిరి మీద ఉన్న తడకలన్నీ తీసుకొచ్చి మన మండపం మీద వేసేసాం. అరే ఎవరైనా పెళ్లి పందిరి వేసుకుంటారా తడకలు గణేష్ మండపం మీద? అన్న తడకల విషయం పక్క పెట్టి, మా ఇంటి పక్కన కొత్త బిల్డింగ్ కడుతురు, కట్టెలు లేపుకొని వద్దాం ఏమంటున్నా ఫోన్ చేస్తా నైట్ ఇసుకొచ్చేదాం, కట్టెలు లేపుకొని వద్దాం ఏమంటున్నా ఫోన్ చేస్తా నైట్ ఇసుకొచ్చేదాం. అరే అదే కట్టెలకి మనం గట్టి కొడతారా నాయన లేపుకొస్తే? నాకు ఇవన్నీ వేయాలంటే ఫస్ట్ పిఎస్ఐ పర్మిషన్ తీసుకోవాలన్నా. అరే పిచ్చోను అరా పర్మిషన్ అంటున్నావు, అన్న ఎవరనుకున్నావు రా దగడ్రా అన్న, అన్నకెందుకు రా పర్మిషన్? లాస్ట్ టైం కూడా ఇవే మాటలు చెప్తే పోయినసారి పర్మిషన్ తీసుకోలేరా? ఇంట్లో నుంచి అన్నం తింటుంటే లేవత్క వేర్రా పోలీసు వాళ్ళు, ఇంట్లో నుంచి అన్నం తింటుంటే లేవత్క వేర్రా పోలీసు వాళ్ళు. గల్లె మొత్తం ఇజ్జత్ పోయింది నాదైతే. అరే తమ్ముళ్ళు లాస్ట్ టైం గణేషుని ఇప్పిస్తానా కదా, మంచి గణేషుని 10,000 తీసుకోరు బొర్రా, మంచి గణేషుని 10,000 తీసుకోరు బొర్రా. అరే వీడేంద్రా 10,000 గణేష్ తీసుకోమని ఏ నుంచి వస్తుందిరా 10,000 గణేష్? వన్ సంగతి నేను చూసుకుంటారా పోయి, వన్ ఎట్లా సెట్ చేయాలి నాకు తెలుసు, కానీ మీరు పోయి మంచి గణేష్ సెలెక్ట్ చేసి మంచి చూడురా రే. సరేనా చూస్తాం. రే గణేష్ చూడరా వస్తుందిరా, గుర్రం మీద వస్తుంది, సేమ్ బాహుబలి లాగానే ఉండు గణేష్. అరే గణేష్ అయితే మంచిగానే ఉంది కానీ రేట్ తెలుసుకోరా. బాయ్ ప్రైస్ ఇట్నా ఇవైతే 2 పీసులు ఉన్నాయి, ఒకటి 50,000, 10,000 తక్కువ ఇస్తా, దానికంటే ఎక్కువ ఇయ్య. అమ్మ వీడేమో 40,000 చెప్తున్నా, అన్నేమో 10,000 ఇస్తాను. అరే పవన్ సెట్ చేస్తానా కదా అన్నని, సెట్ చేయరా? అరే నేను అన్న అయితే తీసుకొని వస్తారా, ఇదైతే ఫైనల్ గణేష్ అందరికి నచ్చిందిగా. నచ్చిందిరా, తీసుకొస్తున్నావు. అరే తమ్మి గణేషుడు బానే ఉంది అరా, ఇంతరా 40,000 చెప్తున్నానా? 40,000. నేను 10,000 పెడతా అంటే 40,000 గణేషుని చూస్తారేమరా మీరు? 10,000 ఇస్తావా? లాస్ట్ టైం చెప్పినావా నచ్చిన గణేష్ ఇప్పిస్తా అని, ఇప్పుడు ఏదన్నా 10,000 ఇస్తాను మాట్లాడుతున్నావు. అరే రా తమ్మి నువ్వు చెప్పినట్టే 10,000కి ఇంకో 5,000 కలిపి 15,000 ఇస్తా, మిగతా పైసలు మీరు వేసుకోర్రి. ఏందన్నా సగం నువ్వు సగం ఏమంటున్నావు? స్పాన్సర్ అంటే మొత్తం పెట్టుకోవాలి అంటే నీ గల్లీలు ఇజ్జత్ తీసా మరి చెప్తున్నా ముందే, ఇదేంద్రా పవన్ 10,000 ఇస్తా అని చెప్పి ఇంకా 5,000 ఎక్స్ట్రా కూడా ఇస్తున్నా, ఈ రుబాబ్ మాటలు ఏంద్రా? ఊకా నాకు ఈ పొరతో మాట్లాడతా, మన స్టేటస్ ఏంది రే నీ అన్నా, నువ్వు వేరే అన్నా, నువ్వు గీదాని కాలే తీసుకున్నావు, పెట్టు. అరే గణేష్ తమ్ముడు తీసుకుందాం రా. తీసుకోరి 40,000 అంటారు, తీసుకోరి. అరే అన్నను అయితే ఒప్పించిన, ఆగమాన్ రోజు అన్నకు శాలాలు కాపూర్ చెప్తున్నా మొన్న. గణేష్ చూడరా మస్తుంది. అవునరా మస్తుంది. రేట్ ఎంత అనుకో ఒకసారి. బాయ్ రేట్ ఎంత? రేట్ బాయ్. ఈ గణేషుడా తమ్ముడు 70,000 వస్తుంది లాస్ట్ అన్న, లాస్ట్ 50,000కి వచ్చానా? 50,000కి రాస్తాం. అరే మీరు 10 నిమిషాలు బయటికి కొర్రి, అది 50,000కి ఎందుకేటో నేను చూసుకుంటా. సరేరా. A few moments later.
అరే అన్న 50,000 గణేష్ ఇస్తాను రర్రాబాయ్ లోపలికి. అరే ఇట్లా సెట్ చేసినారు అన్ననే. తెలుసుగా మామ మన గురించి. ఫ్లాష్ బ్యాక్. అన్నా నీ కాలు మొక్తానా 50,000కి అన్న ప్లీజ్ అన్న నీ కాలు మొక్తానా. కాలు మొక్తే గణేశుడు రాదురా తమ్ముడు. అరే రాదా 30,000 చెందైనా ఇంకా 20,000 అప్పు చేసి కట్టాలన్నా. 30,000 చెందైనా ఇంకా 20,000 అప్పు చేసి కట్టాలన్నా. ప్లీజ్ అన్న ఇయ్యనా ప్లీజ్ అన్న. మీరు అప్పు చేసుకోరు ఏమైనా చేసుకోరు రాబాయ్. రాదురా గణేశుడు రాదు. ప్లీజ్ అన్న ఇయ్యనా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న. ఇస్తారా తమ్ముడు ఇస్తారా. అరే పాయింట్ వద్దురా పాయింట్ కూర్చున్నారా తమ్ముడు. పాయింట్ వద్దురా పాయింట్ కూర్చున్నారా తమ్ముడు. ఇస్తారా ఇస్తా 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 ఇస్తా. అరే ఈ గణేష్ మస్తుందిరా, ఇదే తీసుకోదాం రా, ఫిక్స్ రా. అరే అవునా ఫస్ట్ పైసలు కట్టి గణేష్ ఇంటికి తీసుకొని వెళ్ళిపోదాం. చోటు భాయ్ ఆరం బోలో భయ్యా. అరే ఈ గణేష్ ఎంతరా? మేరకు నై మాలూం భయ్యా. అరే నైమాలం గిమాలం కారా 15,000 కొడతా ఫిక్స్ అయిపో తీసుకొని పోతాయా. అరే ఫోన్ పే స్కానర్ దిక్కో. అరే మే నై భయ్యా మేరకు నక్కో మేరకు. నాకు అనా కొట్టానా 15,000 కొట్టు. చూపిరా. ఏ ఓకే దేకో. A few moments later. ఏం చూస్తుర్రా మీరు? లేపండి రా వినాయకుని, లేపని తీసుకోపోదాం. అరే లేకుర్రా మీ అమ్మ నా షెడ్డుకు వచ్చి నాకు పైసలు లేకుండా నా షెడ్డులో నా గణేష్లను తీసుకోతురేంది. అరే అరే ఓర్రా మీరు పైసలు కూడా గణేషుని లేపుకోవతురు. నువ్వేంద్రా మాకు చెప్పేది? పైసలు కట్టే వినాయకుని తీసుకోపోతున్నాగా. పైసలు ఏం పైసలు ఓని కొట్టినవరా నువ్వు? ఏమన్నా ఇందాక టవల్ వేసుకొని మీ వాడేగా అనకే కొట్టినాం 15,000 కొట్టినాం. అరే ఇక టవలునికి కొట్టినారా పైసలు? వాడు ఇప్పుడే నాకు చాయ్ ఓసిడ గణేషులను చూసామని వచ్చిండ్రా. గా చాయ్ ఉనికి కొడతారా పైసలు మీరు? గా చాయ్ ఉనికి కొడతారా పైసలు మీరు? అరే ఏడుండ్రా ఇంకా మీరు అందరూ పూజ టైం అవుతారు, జల్దీ రండి మండపం కాడికి. అరే అన్న 2 నిమిషాలు వస్తున్నా మాగానా. అరే ఏందన్నా ఒకటే దమ్ దమ్ చేస్తున్నావు. ఏమైందంటే వేందిరా మీరు ఇప్పుడు పూజ కోసం ఇంకా పంతులు ఎప్పుడు వస్తారా? ఏ పంతులు పక్కన గణేశుని కాడ పూజ చేస్తున్నంట, నా 10 నిమిషాలు వస్తారంట, అన్ని రెడీ చేసుకుని పెట్టాడు. అరే పంతులు 10 నిమిషాలు వస్తుంది మంచిగా ఉందిరా. పూజ సామాన్లు ఉన్నాయి ఇంకా. నా పూజ సామానా ఈయనే పూజ స్టోర్ ఉంది అన్న, మనదే నా షాప్ తీసుకొని వచ్చేస్తా. మనదే నా షాప్ తీసుకొని వచ్చేస్తా. అరే పూజ సామాన్ వస్తాయి అంటున్నా, మంచిగానే ఉందిరా. ఫస్ట్ డే వరకు వస్తుంటారా పూజకి? ఫస్ట్ డే వేరే వాళ్ళు ఎందుకన్నా, మన యూత్ మనం పూజ చేపించుకుందాం. సరేరా మన యూత్ చేసుకుందాం అంటే ఫస్ట్ డే పూజ మంచిగానే ఉంది. అనౌన్స్మెంట్ అని ఇచ్చిరా పూజ అవుతుందని. ఇంట్లో కూర్చుంటే ఎవరు చెప్తారా అంతా? అనౌన్స్మెంట్ ఎందుకన్నా, పూజ స్టార్ట్ కాగానే పుల్లర గురించి గల్లలు అందరూ వస్తారు. పూజ స్టార్ట్ కాగానే పుల్లర గురించి గల్లలు అందరూ వస్తారు. సరేరా బాబు ఇంకా అందరు స్నానాలు చేసి రాపోరు, పూజ కూర్చుందాం ఇంకా. అరే మనిషికి 10,000 అన్నగా. ఇక చిన్న చిన్న పనులుంటాయి, పైసలు తీరు నాకు ఫోన్ పే. సరే అరే ఏమైందిరా ఈడొచ్చి కూర్చున్నావు? అదేం లేనా, నువ్వు మనిషికి 10,000 సెట్ చేసుకో అన్నావు కానీ ఈసారి నాతో 10,000 సెట్ కావాలని అందుకే వచ్చి కూర్చున్నా. అరే పిచ్చోడా దానికి కూడా వచ్చి ఈడ బాధపడుకుంటూ కూర్చుంటారా? దాంట్లో ఏముందిరా, నాకు చెప్పాలి గారు ఏమైనా ఓపెన్ ఉంటే. సరే ఏముంది, నెక్స్ట్ ఇయర్ రా మళ్ళీ, ఇప్పుడు ఎట్లయినా పైసలు లేవు కదా. నెక్స్ట్ ఇయర్ రా మళ్ళీ, ఇప్పుడు ఎట్లయినా పైసలు లేవు కదా. అదే నైట్ లడ్డు దొంగతనం చేస్తే మనకు సెట్ అయితే లేదురా. నాకు తెలిసిన ప్లేస్ ఉంది, మధ్యాహ్నం ఎవ్వరున్నాడు మండపంలో, లడ్డు చేసుకుందాం దారా. అరే సిగ్గుందారా, మొన్ననే నైట్ పోతే చీర కట్టించి ఆడిపించారు కదా, మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని పోతారా లడ్డు దొంగతనానికి? అదే నైట్ లడ్డు ఎవరైనా దొంగతనం చేస్తారా? మధ్యాహ్నం చేసినానికి ఒక రేంజ్ ఉంటదిరా. మధ్యాహ్నం చేసినానికి ఒక రేంజ్ ఉంటదిరా. సరే ఇక నీ ఇష్టం, నాడు పోదాం దా. అరే ఇవ్వలేదు ఎవరైనా వస్తున్నారు చెప్పురా. ఇదేం లడ్డు అందుతలేదు. అరే ఇట్లా లడ్డు అందుతలేదు. పీకుడు గంటలక డైలాగులు కొడతావు కానీ నీకు లడ్డు అయితే అందదారా? ఫస్ట్ అందిరా, మళ్ళీ వాళ్ళు వస్తే కొడతారు. A few moments later. లడ్డు అంతలో లడ్డు ఎత్తుకోపోతావారా? చేసిందే దొంగ పని ఇంక ఇన్స్టాల్ స్టోరీలు పెడుతున్నా. నేను ఎందుకు పెట్టిన స్టోరీ? స్టోరీయా ఇదేందా? ఓ మా బాయ్ చెప్పిన మాట చేసిండు. అమ్మ మొన్న కిస్మత్ బాలేక దొరికింది. ఇప్పుడు ఎవరు పట్టించే రమని చూస్తానే అమ్మ, ఎవరు పట్టించే రమని చూస్తానే అమ్మ. అరే ఏమైందిరా మూలకు కూర్చొని ముచ్చట్లు పెడుతురు? అరే ఏం లేమామని తెలిసిందారా, పోయినసారి అంత పెద్ద లడ్డు తక్కువ రేట్ లో పోయింది, సార్ ఎంత పోతుందని టెన్షన్ అవుతుందిరా. అరే దానికే టెన్షన్ పడుతుర్రా, నేను లేనా మామ? అరే మామా నువ్వు తీసుకుంటావా? అరే నేనెందుకు తీసుకుంటారా, మనకాడ ఒకడు ఉన్నాడు రా బాబు, అని సెట్ చేసి సాగు. హలో ఏడున్నారా? నేను ఇక్కడ ఉన్నారా? అవునా, ఒకసారి బయటికి రా, పని ఉంది. వస్తున్నావు. అరే మామ, మనోళ్ళని ఇజ్జత్ తీసిరు మామ. ఎందుకురా, ఏమైందిరా అసలుకి? ఏం లేదు మామ, ఇందాక మనోళ్ళు ఎవడైనా లడ్డు తీసుకునేటోడు ఉన్నా అంటే నేను నీ పేరు చెప్పిన.
వాళ్ళు ఏమన్నారు తెలుసా, వాన్కా అంత సీనే లేదురా బాబు అన్నారా. అవునారా అంత మాట అన్నారా? నర్రా పోదాం నడు. అయోన్ పాట 50,000. నా పాట 60,000 ఒక్క రూపాయి. అజయ్ పాట 60,000 ఒక్క రూపాయి ఒకటోసారి. 80,000. జై పాట 80,000 ఒక్క రూపాయి ఒకటోసారి. జరుగురా అన్న వస్తుండు. అరే నా పాట లచ్చా, అరే నా పాట లచ్చా. నారాజ్ పాట 1,00,000 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. The next day. హలో తమ్ముడు నైట్ లడ్డు తీసుకున్నావు 1,00,000 రూపాయలు పెట్టి ఫోన్ పే చేసినా, ఇంటికి వచ్చి క్యాష్ తీసుకోవాలా? 1,00,000 రూపాయల లజ్జైంది, 1,00,000 రూపాయలేంది? ఏమ్రా తమ్ముడు 1,00,000 రూపాయలు పెట్టి లడ్డు తీసుకున్నావు, ఇంటికి వచ్చినా పైసలు తీసుకొని రెడీ ఉండు. ఈ రాజుగాడు ఎప్పుడు దాగిపోయినా దాగిపించినట్టునే డౌట్ వచ్చింది. ఈ నైట్ 1,00,000 రూపాయలు పెట్టి లడ్డు కొనిపించిందా? ఈ నైట్ 1,00,000 రూపాయలు పెట్టి లడ్డు కొనిపించిందా? అరే ఈరోజు నైట్ మనం గణేష్ తీస్తున్నాం రా. లాస్ట్ టైం నాకు చిల్లర రాగొచ్చిర్రు అనుకో, ఒక్కరిని కూడా డాన్స్ ఆడని దాని ఇక్కడ ముందే చెప్తున్నా. ఏమన్నా చిల్లర గిల్లర అన్నావు? లాస్ట్ టైం అంత మంచిగా నీకు చాలా ఆపిన భుజం మీద ఎక్కించుకొని డాన్స్ చేసినా, భుజం మీద ఎక్కించుకొని డాన్స్ చేసినా. లాస్ట్ టైం పొక్క వాళ్ళ తాగినా వచ్చి ఎత్తుకొని డాన్స్ చేసినావు. లేకపోతే నన్ను దేక్తావా అసలు నువ్వు? అరే అన్న అవన్నీ వదిలేనా, అన్ని అయితేనే ఉంటాయి. అరే నువ్వు నాకు చెప్తున్నావా? లాస్ట్ టైం చెందిగానే పైసలు లేవు నీతో. మళ్ళా తాగొచ్చి లడ్డు బేరం పట్టవాడుతున్నావేంద్ర, నువ్వు నాకు చెప్తున్నావు మళ్ళా. అరే అన్న 1 వదిలేసాయి, బండి మీద 1 పిన్ డీజే పెట్టుకుని ట్యాంక్ బండి మీద ఆడదాం. లేదనుకో నిన్ను ఆడిపిస్తా చెప్తున్నా. నువ్వు ఆగరాబాయ్ అన్నా, నేను ఎవరి దగ్గర పోను, ఎవరు నా దగ్గర రావద్దు, లేకపోతే తెలుసుగా మర్డర్లు అయిపోతాయి. అరే నీ జోలికి అయితే ఎవరు రాకుండా నేను చూసుకుంటా, కానీ నువ్వైతే తాగొచ్చి తమాషా చేయకరేడా. అరే అన్న ఇవన్నీ సైడ్కి పెట్టు. కలిసి ఇస్తాడు మా పిల్ల వస్తుంది, మా పిల్ల ముంగడ ఒక సాల కప్పు పుస్ అవుతుంది, పిల్ల ముంగడ ఒక సాల కప్పు పుస్ అవుతుంది. నమ్మ ఈసారి వీళ్ళందరూ గణేష్ యూత్ లీజర్ రాకుండా మంచిగా ఉన్నా. ఇప్పుడు 10,000 మీద బట్టి ఎవరు ఇస్తలేరు. నమ్మ ఏం నమ్మ ఒక ప్లాన్ వచ్చింది నాకు, నేను చెప్తాను. అరే మనం గణేష్ పండుగ అనుకున్నట్టు ఈసారి మంచిగా చేసినాం కదా, అందరం కలిసి దావత్ చేసుకున్నాం నన్రా అద్దకాడికి. A few moments later. నా దావతనో గానీ ఎప్పుడు చేసుకుని చెప్పి జల్దీ చెప్పి. మనిషికి 1,000 రూపాయలు నాకు కొట్టాను రా, రేపే దావత్ చేసుకుందాం. 1,000 రూపాయలు ఏందన్నా, యూత్ పైసలు మిలగలే? యూత్ పైసలు ఉన్నాయి కానీ కొన్ని ఉన్నాయి, ఇంకా సరిపోవు దావత్కి, అందుకే అడుగుతున్నా మనిషికి 1,000. అరే పిచ్చోను అరా అన్నకు లెక్కలు అడుగుతున్నావు. అన్న మనిషి 1,000 రూపాయలు ఇస్తారు, నేనైతే 1,700 కొడతా, మంచిగా చేసుకుందాం దావత్. నేనైతే 1,700 కొడతా, మంచిగా చేసుకుందాం దావత్. సరే రా, అందరు కలిసి నా ఫోన్ పేకి పైసలు కొట్టాను రా. అన్నా పైసలు పంపించిన ఫామ్ హౌస్ కి అయితే నేను వస్తా, లేకపోతే నా 1,000 రూపాయలు నాకు కొట్టు. అన్న వాడు ఫామ్ హౌస్ అంటుండు, దాంట్లో మందు చిందుంటేనే నేను వస్తా. ఫామ్ హౌస్ గిమ్ ఎందుకు నా పైసలు బొక్క, గుడికి పోయి యాటాన్ని కోసి మంచిగా దావత్ చేసుకుందాం. అరే రేపు పొద్దున ఫోన్ చేస్తే మీరైతే ఇంటికి కొనరా. నీ అమ్మ అతిథి చేసి మీనవాడిన పైసలు సెట్ చేసిన, అమ్మ ఇప్పుడే ఏరోప్లేన్ మోడ్ పెట్టేస్తావు.